నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఉత్తరప్రదేశ్కు చెందిన జమాలుద్దీన్ అలియాస్ చాంగూర్ బాబా కొన్ని సంవత్సరాల క్రితం వరకు రోడ్లపై ఉంగరాలు, రత్నాలు అమ్ముకునేవాడు. ఇప్పుడు 100 కోట్ల ఆస్తికి యజమానిగా తెలుస్తోంది. ఏటీఎస్ దర్యాప్తులో చాంగూర్ బాబా, అతని సంస్థలకు సంబంధించిన ఖాతాలలో 100 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు తేలింది. చాంగూర్ బాబా ఈ చర్యలపై ఏటీఎస్ వివరణాత్మక నివేదికను రూపొందించి ఈడీకి ఇచ్చింది. ఇప్పుడు ఈ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద దర్యాప్తు జరగనున్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ అక్రమ మత మార్పిడి నెట్వర్క్ను నడుపుతున్న ఆరోపణలతో అరెస్టు చేసిన చాంగూర్ బాబా ఇతనే. కొన్నేళ్ల క్రితం ఉంగరాలు, రత్నాలు అమ్ముకునేవాడు. కేవలం 5-6 ఏళ్లలోనే ఒక విలాసవంతమైన భవనం, లగ్జరీ వాహనాలు, అనేక నకిలీ సంస్థలకు యజమాని అయ్యాడు. మధుపూర్ గ్రామంలోని కోఠి అతడి నెట్వర్క్ ప్రధాన స్థావరం. అక్కడి నుంచి చాంగూర్ బాబా మొత్తం నెట్వర్క్ పనిచేసేది. చాంగూర్ బాబా నెట్వర్క్ కు చెందిన 14 మంది ప్రధాన సహచరుల కోసం ఏటీఎస్, ఎస్టీఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. ఇందులో అప్పటి జర్నలిస్టులు, ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు. మహబూబ్, పింకీ హరిజన్, హజీరా శంకర్, పైమాన్ రిజ్వీ, సగీర్ అనే ప్రధాన సహచరుల కోసం గాలిస్తున్నారు. వీరి అరెస్టుతో ముఠా నెట్వర్క్ లోతైన రహస్యాలు బయటపడవచ్చు. ఈ ముఠాలోని పలువురు సభ్యులు అజంగఢ్, ఔరయ్య, సిద్ధార్థ నగర్ వంటి జిల్లాల నుంచి వచ్చారు. వారిపై గతంలోనే ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మధుపూర్లో విలాసవంతమైన కోఠిని నిర్మించిన తరువాత చాంగూర్ బాబా అదే ప్రాంగణంలో డిగ్రీ కళాశాలను ప్రారంభించాలి అని యోచించాడు. ఇందుకోసం భవన నిర్మాణాన్ని కూడా ప్రారంభించాడు. ప్రస్తుతం అతని అరెస్టు, దర్యాప్తు కారణంగా అతని ప్రణాళికలు నిలిచిపోయాయి. ఉత్తరప్రదేశ్ ఏడీజీపీ అమితాబ్ యష్ మాట్లాడుతూ, జమాలుద్దీన్ బాబా ఇప్పటి వరకు 40 నుంచి 50 సార్లు ఇస్లామిక్ దేశాలకు ప్రయాణించాడు అని తెలిపారు. దర్యాప్తులో అతను బలరాంపూర్లో అనేక ఆస్తులను కూడా కొనుగోలు చేసినట్లు తేలింది. అతనిపై కేసు కూడా నమోదు చేయబడింది. ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో 2 అరెస్టు చేశారు. ఈ నెట్వర్క్ భారతదేశం అంతటా విస్తరించి ఉంది అని ఎస్టీఎఫ్ తెలిపింది. విదేశీ నిధులు ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుండి వస్తున్నట్లు వెల్లడైంది. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.